ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అనేది చెప్తున్నారు. నువ్వే గెలిచేదయ్య యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎలా మీరు రాజకీయ ప్రస్థానాన్ని సాగించవచ్చు అని చెప్పని విశ్వసిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అపాయింట్మెంట్ అడిగితే కూడా నాకు అపాయింట్మెంట్ రాలా. ఏ విధంగా మీరు ఇప్పుడు 11 సీట్ల నుంచి ఇంత పెద్ద విక్టరీని మీరు బ్రేక్ చేసి తిరిగి మళ్ళీ మీరు అధికారంలోకి రావచ్చని ఎలా అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన చేసి చూపెట్టారు, వీరేం చేయడం లేదు. అది ఆటోమేటిక్గా వారి నెగిటివ్ ఓటు, వారి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు 10% రావడం పెద్ద శ్రమ పడిపోయి చేయాల్సిన పని లేదు. ఓట్లేసి తనకు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళని తను నిందిస్తే వాళ్ళు హర్ట్ అవుతారని తెలుసు. తెలిసి కూడా పదే రిపీటెడ్గా మాట్లాడటంలో వ్యూహం ఉందని చెప్పి నేను అనుకుంటాను. జనసేన తీసుకెళ్లి బీజేపీలో కలుపుతారేమో నాకు అనిపిస్తూ ఉన్నది. అప్పుడు కాపులు కోసం కాదు నేను పార్టీ పెట్టింది, నా కాపులు అవసరం లేదు ఆయన అడగబట్టి కాపులు కూడా ఆయన అక్కర్లేదని ఈసారి అనుకుంటా అంటారని చెప్పి అనుకునే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా చెబుతున్నారు, మీరు కావాలంటే ఒక కాపు నాయకులు ఎన్నుకోండి, మీరు పెట్టుకోండి, నాకు అప్పుడే లేదు ఇప్పుడే లేదు, మరి నేను ఉండమంటే పార్టీలు ఎవరు ఉండలేదు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రపతి ముర్ము గారు వెళితే రిసీవ్ చేసుకోవడానికి ఆవిడ వెళ్ళలేదని బీజేపీలో పెద్ద గగ్గోలు పెట్టేసి చాలా రోజులు గొడవ చేశారు. మరి ఇక్కడ అసలు బీజేపీ వాళ్ళు దీని గురించి ఎక్కడ మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు, అసలు వాళ్ళు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారితో తిరిగి పోటీ చేయకూడదని వారు అనుకుంటున్నారు కనుక ఇవన్నీ జరుగుతున్నాయి. దానిలో డిసెన్స్ లో భాగమే ఈసారి రాబోయే ఎన్నికల్లో 100కి 150 పాళ్ళు పొందూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది కనుక అందుకే నేను పోరాటం చేయాల్సి వస్తుంది. వెల్కమ్ టు 99 టీవీ వి టాక్స్ విత్ అంబటి మురళీకృష్ణ. అంబటి అనే పేరు వినగానే మనకి ఇద్దరు ఫైర్ బ్రాండ్స్, అన్నదమ్ములు ఇద్దరు కూడా, అంబటి బ్రదర్స్ ఇద్దరు కూడా ఫైర్ బ్రాండ్సే. ఎప్పుడు వార్తల్లో ఉండడం అని కాదు, ఏదో ఒక పబ్లిక్ ఇష్యూ ఊరికి వార్తల్లో ఉండడం కోసం అని చెప్పని మనం ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయడం కాకుండా ఒక ఇష్యూ బేస్డ్గా ఫైట్ చేయటం. అయితే బట్ ఇందులో కూడా వైరుధ్యాలు ఉన్నాయి. అంబటి రాంబాబు గారిది ఒక శైలి అయితే అంబటి మురళీకృష్ణ గారిది మరొక శైలి. పబ్లిక్ ఇష్యూస్ ముఖ్యంగా ఈయన రూరల్ ఏరియాలో ఉండేటువంటి సమస్యలను తీసుకొని వాటిని ఏదో ఇవాళ వార్తలు వచ్చేసాయి దీని మీద ఏదో ఫైట్ చేశాను కాకుండా దాని ఎండ్ చూసేదాకా కూడా పోరాడాలి అనేటువంటి ఒక ఆ స్టింజ్ ఉన్నటువంటి ఫైటర్, అది అంబటి మురళీకృష్ణ గారి యొక్క ప్రత్యేకత. సో ఇవాళ ఈ కార్యక్రమంలో ఆయన చాలా అపారమైనటువంటి ఒక అవగాహన ఉన్న వ్యక్తి. అంటే పబ్లిక్లో ఇష్యూస్ మీద కూడా లోతుగా అధ్యయనం చేసి ఆ తర్వాత వాటిని టేకప్ చేయాలనేటువంటిది, ఒక గభాలను ఒక దీనిలాగా లేచి పడిపోవటం కాదు. మనిషి చూస్తానికి చాలా కూల్గా ఉన్నా కూడా లోపల ఉండేటువంటి ఫైర్ మాత్రం అది, దట్ ఈస్ ది అంబటి మురళీకృష్ణ గారి యొక్క విశిష్టత. కాబట్టి ఇప్పుడు ముందు నమస్కారం అండి మురళీకృష్ణ గారు. నమస్కారం. ప్రజెంట్ సెనేరియోలో ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో మీరు అసలు కంటిన్యూస్గా మీరు వేరియస్ ఇష్యూస్ మీద మీరు ఫైట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే ఒక ఎంత దీనికంటే టోటల్గా ఒకవైపు ఏమో పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు, ఒకవైపు దాంట్లో అఫ్కోర్స్ దో ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది పొలిటికల్ పవర్ని మళ్ళీ ప్రత్యేకంగా ఇది చేయటం. ఏ ఇష్యూ అయినా కూడా ఒక డెమోక్రటిక్ మెథడ్లో దీన్ని యాజిటేట్ చేసో రిప్రజెంట్ చేస్తే దాని మీద సానుకూలంగా స్పందించి మనం ఇది చేయాలనేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ఒక ఆటోక్రాటిక్ వ్యవహారంలోనే ఉందని అనుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటినీ కూడా తట్టుకొని ఎలా మీరు రాజకీయ ప్రస్థానాన్ని సాగించవచ్చు అని చెప్పి విశ్వసిస్తున్నారు? అంటే నేను బేసిక్గా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు పొన్నూరు నియోజకవర్గంలో చేసి జగన్నామ సంక్షేమ పేరుతోటి 33,000 మంది ప్రజానీకానికి ఫ్రీ ఐవేర్ డిస్ట్రిబ్యూట్ చేయటం, అనేక మందికి యాంజియోగ్రామ్లు, స్టెంట్లు, బైపాస్లు చేయించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిట్టింగ్ శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా నేను ఒక ప్రత్యేక పందాలో
రాజకీయ డైరెక్ట్ పాలిటిక్స్లోకి ప్రవేశించడం జరిగింది. ఆ తర్వాత కాలానుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు నా కార్యక్రమాలకు మెచ్చడం, వారు టికెట్ ఇవ్వడం, సరే కాలం కలిసి రాలేక ఓటమి చెందటం కూడా మీ అందరికీ తెలుసు. అయితే ఓటమి చెందినప్పటికీ కూడా నాకు ఒక తృప్తి ఏంటయ్యా అంటే అక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గుంటూరు పార్లమెంట్లో 30,000తో తక్కువ ఓట్లతోనే ఓడాను నేను. మొన్నున్నటువంటి వేవులో మామూలుగా అయితే 30,000 చిన్న విషయం కాదు. అన్ని 50,000 పైచిలుకు ఓట్లతో ఓడితే నేను 30,000తో ఓడాను కనుక నా మీద నాకు ఒక నమ్మకం, ఒక బలం వచ్చింది. ఎందుకయ్యా అంటే ధూళిపాల నరేంద్ర అనే వ్యక్తి టోటల్ పార్లమెంట్ సెగ్మెంట్లో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. అంటే 6 సార్లు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఈవెన్ మంగళగిరిలో లోకేష్ కూడా ఒకసారి ఓడారు, ఒకసారి గెలిచారు. ఆ తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి తెనాల్లో మనోహర్ 2సారి శాసనసభ్యుడయ్యారు. కానీ 7 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తి. అప్పటికే నేను పోటీ చేసేటప్పటికి ఆయన 5 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని నేను పోటీ చేయడం, లేకుంటే ఆ నియోజకవర్గం నేను అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు చేయడం, దాని వెనుక ప్రధానమైనది నా ఎమోషన్. ఎందుకంటే నా తండ్రి మామలపల్లి గ్రామంలో పుట్టారు, పొన్నూరు నియోజకవర్గంలో. కాలానుగుణంగా వారు చదువుకుని అడ్వకేట్ అయ్యి రేపల్లో ప్రాక్టీస్ చేసి మేము రేపల వారిగా పిలువబడుతున్నప్పటికీ నా మూలాలు ఇక్కడే ఉన్నాయి, అంబటివారి మూలాలని. ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం ఒకటి. రెండోది, ఒక బలమైన నాయకుడితో పోరాటం చేయడంలోనే కిక్ ఉంటుందని కూడా నేను నమ్మాను. ఏదో గాలివాటంగా 2-3 నెలల క్రితం టికెట్కి ప్రయత్నం చేసి ఎక్కడైనా టికెట్ వస్తే చూచాయిగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ప్రతి పార్టీలో చాలా మంది ఉంటారు. కానీ దాంట్లో నాకు ఈ వయసులో పెద్ద అనిపించలేదు కనుక నేను ప్రత్యేకంగా 1.5 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పొన్నూరు నియోజకవర్గంలో కాన్సన్ట్రేట్ చేసి టికెట్ తెచ్చుకోవడంలో కృతకృత్యుడయ్యాను. టికెట్ తెచ్చుకోవడంలో విజయబాబు గారు మీరు కూడా చూసే ఉంటారు ప్రస్తుత రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారి ఆ దగ్గర అపాయింట్మెంట్ అడిగితే కూడా నాకు అపాయింట్మెంట్ రాలా. వారి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏమంటారు దూరవాణి ద్వారానే తెలుసుకుని నా కార్యక్రమాలు వారి సర్వేలు వారు చేసుకుని టికెట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చారు. అంటే 174 నియోజకవర్గాల్లో మరి అనేక సార్లు కొత్త అభ్యర్థులు, పాత అభ్యర్థులు, ఉన్న అభ్యర్థులు అభద్రతా భావానికి గురై తనకు తిరిగి టికెట్ కావాలని, కొత్త వ్యక్తులు మీలాంటి పెద్ద మనుషుల చేత, మీడియా వాళ్ళ చేత, లేకపోతే రాజకీయ నాయకుల చేత మంచి వ్యక్తి అని చెప్పించుకుని టికెట్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ నేను ఎప్పుడు కూడా వారికి కేవలం మేఘ సందేశం, మనం చేసిన కార్యక్రమాలు వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అయితే చిరకాల పరిచయం ఉంది వారితో. నేను చదువుకునే కాలం నుంచి కడపలో చదువుకున్నాను కనుక నా వారితో నాకు వారి కుటుంబంతో పరిచయాలునే. వారు వ్యక్తిగతంగా నాకు మీరు కడపలో చదివారా? కడపలో ఇంజనీరింగ్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందే నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. ఇంజనీరింగ్ చేసిన తర్వాత లా చేశారా మీరు? లా చేయలేదండి, నేను ఇంజనీర్, లా కాదు. ఓకే. అంటే మీ పాయింట్స్, మీరు సెక్షన్స్ అవి ఇవి మాట్లాడతాం లాజికల్గా. మా తండ్రి గారు అడ్వకేట్, నేనే అడ్వకేట్. ఆ వారసత్వం వచ్చింది. అయితే అంటే రీజనబుల్గా మాట్లాడితే అదే చట్టం అవుతుంది. ఇప్పుడు రీజనబుల్గా మాట్లాడే రాంబాబు గారు ఒకరే మీరు ఇంజనీరింగ్, మా తండ్రి, మా ఫాదర్, నాన్నగారు, నేనే లా చేయలేదు. సో ఆ క్రమంలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే పొన్నూరు నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి నియోజకవర్గం. ఎందుకంటే పూర్వకాలంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు ఎన్జీ రంగా లాంటి వ్యక్తులు అక్కడ రాజకీయం చేసినటువంటి వ్యక్తులు. ఎన్జీ రంగా పొన్నూరు టౌనే, పొన్నూరు టౌన్లోనే కలిసి ఉంటుంది ఆయన. వారి దత్తకుమారుడు కూడా ఎమ్మెల్యే చేశాడు. కాలానుగుణంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ పెద్దగా రాణించలేదు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం గెలిచింది. దీనికి ప్రధానమైన కారణం నేను అనుకుంటున్నది, నన్ను నా మిత్రులు భయపెట్టినప్పటికీ నేను ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాను. అది లేకుంటే నా సాహసానికో లేకపోతే నా పట్టుదలకో, మీరు అన్నట్టు నేను పోరాట పట్టుకో అది నాంది అవుతుందేమో నాకు తెలియదు. కానీ ఇప్పటికీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కానీ లేకుంటే ధూళిపాళ్ల నరేంద్ర కానీ 9 సార్లు పోటీ చేస్తే 7 సార్లు వారి కుటుంబం, 7-8 సార్లు వారి కుటుంబం గెలిచింది. ధూళిపాళ్ల నరేంద్ర 7 సార్లు పోటీ చేస్తే 6 సార్లు గెలిచారు. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మరి ఇంత గొప్పగా మీరు చెప్పారు కదండి, ధూళిపాళ్ల నరేంద్ర గొప్ప నాయకుడై ఉంటాడని మీరు అనుకుంటున్నారు, అది భ్రమ. ఇది ఒక పెక్యూలియర్ సెగ్మెంట్. ఎలక్షన్ ఇంజనీరింగ్ లో ఆ రహస్యాన్ని పట్టుకున్న నాయకుడు అనుకోవచ్చా? అది కూడా కాదండి. ఇతనేమి పెద్ద మెరిటోరియస్ క్యాండిడేట్ కూడా కాదు. అయితే ఇతను
బేసిక్గా ఇతనికి ఉండే ఇదేంటి అంటే ప్రత్యర్థిని బెదరగొట్టే కార్యక్రమం. ఇప్పటికి 7 సార్లు ధూళిపాల నరేంద్ర పోటీ చేస్తే 7 సార్లు 7 అభ్యర్థులు ఇటు నుంచి. అంటే ప్రతి అభ్యర్థి ఎలక్షన్కి ముందు ఒక 3 నెలలు 4 నెలల ముందు రావడం, ఈయన మీద పోటీ చేయటం, కన్సిస్టెంట్గా ఒక నాయకత్వం పట్టుకోవడానికి అవకాశం లేని నియోజకవర్గంగా ఇప్పటి వరకు ఉంది. సో నేను ఎన్నికలకు ముందు 1.5 సంవత్సరం వెళ్ళడంలో కొంత క్యాడర్లోకి పెనట్రేట్ అవ్వడానికి అవకాశం దొరికింది. ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిపోతానని అతను అనుకుని ఉండొచ్చు. అందుకే వ్యక్తిగతంగా నా మీదకి రావడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని రెసిస్ట్ చేసుకున్నాను, నిలబడ్డాను. అందువల్ల నేనేమంటున్నానంటే 6 సార్లు 7 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచాడు కదా, మరి వాళ్ళ తండ్రి గారు కూడా 2 సార్లు గెలిచారు, 3 సార్లు పోటీ చేసినట్టున్నారు, 2 సార్లు గెలిచారు. ఇన్ని సమయాలు ఈయన బాగా అభివృద్ధి చేస్తుంటారు. మేము అభివృద్ధి శూన్యం, అసలు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది మీరు చూడలేరు. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నానండి, మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇక అభివృద్ధి మీరు బాగా చదువుకున్నవారు, పెద్ద సమాచార శాఖ కమిషనర్, వారు సంగం డైరీ మాత్రం బాగానే అభివృద్ధి చెందింది అనుకోండి కదా. దానికి కూడా చెప్పు. వారి ఊర్లో విజయబాబు గారు వారి ఇల్లు ఇలా ఉంటుందండి, దాని ఎదురుకు ఒక సిమెంట్ రోడ్డు ఉంటుంది, దాని ఆపోజిట్లో ముస్లిం కాలనీ ఉంది. ఆ ముస్లిం కాలనీ చింతలపూడి వారి గ్రామం. ఆ గ్రామానికి తండ్రి గారు పంచాయతీ సర్పంచ్ చేశారు. వీరి మదర్ కూడా ఇప్పుడు అక్కడే ఉంటారు. ఆమె ఒకటే ఉంటుంది, ఈయన గుంటూరులో ఉంటాడు, అది వేరే విషయం. సో అది వారు గుంటూరులో ఉంటున్నారు, అదేం పెద్ద నేరం అని నేను చెప్పను. కానీ ఆ ముస్లిం కాలనీకి ఈ రోజు వరకు మట్టి డ్రైన్ కూడా లేదండి. అంటే మహిళలు వాళ్ళ ఇంటి ఎదురుగా గుంట తీసుకుని స్నానం చేస్తే ఆ గుంటలో నీళ్లు వస్తాయి, భర్తలు బిందులతో తీసుకెళ్లి బయటకు వస్తారు. ఇంతకంటే అనాగరికమైన చర్య, అభివృద్ధి శూన్యమైనటువంటిది, లేకుంటే కక్షాదింపు మరొక చోట ఉండదు. ఇంక నీ అభివృద్ధి గురించి ఏం చెప్తారు సరేనా? ఇలాంటి 100 చెప్పగల నియోజకవర్గంలో. ఇతని మార్క్ అభివృద్ధి ఎక్కడా లేదు. కాలక్రమేణా జరుగుతూ ఉంటాయి. ఏదో ఆ రోడ్డు పోతుంది వేస్తారు, బడ్జెట్ ఉంటుంది వేస్తారు, R&B వాళ్ళు వేస్తారు, ఇట్లా రొటీన్గా తప్పించి ఇతనికి ఏం లేదు. ఓన్లీ ఫ్యాక్షన్స్ పెట్టడం, లేకుంటే కాపు కులంలో వర్గాలు పెట్టడం, ఎస్సీలో వర్గాలు పెట్టడం ద్వారా అవతల అభ్యర్థి, ప్రతిపక్ష అభ్యర్థి కన్సిస్టెంట్గా 2 సార్లు పోటీ చేసిన అభ్యర్థి లేడు కనుక ఇతను విజయం సాధిస్తున్నాడు. ఒకటి, ఆ నియోజకవర్గాన్ని అన్ని కోణాల్లో గట్టిగా ఉద్యమ రూపంలోకి తీసుకొచ్చి ప్రజా సమస్యలు లేక ఏమున్నాయో ధూళిపాల నరేంద్ర అభివృద్ధి చేయలేకపోయిన కార్యక్రమం, వాటిని ఎలుగెత్తి చాటడం, ఉద్యమ రూపంలో తీసుకురావడానికి నేను చేస్తున్నాను. సరే, రాష్ట్రంలో షేడ్స్ మారుతూ ఉంటాయి, గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీలు మారుతూ ఉంటాయి. ఈ యాంటీ ఇన్కంబెన్సీలు మారినప్పుడు కూడా పొన్నూరు నియోజకవర్గం ఈ యాక్యంలో గెలుస్తుంది కనుక యాంటీ ఇన్కంబెన్సీ ఈసారి ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉంది. పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాల నరేంద్ర శూన్యమని నిరూపించడంలో కొంత భాగం నేను కృతకృత్యున్నాను కనుక ఈసారి రాబోయే ఎన్నికల్లో 100కి 150 పాళ్ళు పొన్నూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది కనుక అందుకే నేను ఇంత పోరాటం చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ అండి, ఆయన 6 సార్లు అప్రతిహతంగా గెలిచినటువంటి అభ్యర్థి. అంటే ఆ అనుపానాలు ప్రతి కార్నర్లో ఓటు బ్యాంక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది బాగా తెలిసినటువంటి వ్యక్తి ధూళిపాల నరేంద్ర చౌదరి. అయితే అక్కడ వారి కమ్యూనిటీకి సంబంధించి 30% ఓటు శాతం ఉన్నట్టుంది. బట్ వేరేస్ ఈ కాపు కమ్యూనిటీకి సంబంధించి 40% ఉంది. కానీ ఇందులో కూడా 3 గ్రూపులు ఉన్నాయి అనేటువంటిది వినవస్తున్నటువంటి మాట. ఈ 3 గ్రూపుల్ని కూడా మీరు కన్సాలిడేట్ చేసి ఏకం చేసేటువంటి అవకాశం ఉందా, అయితే ఆ 3 గ్రూపులుగానే ఉన్నాయా? అంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్యాటర్న్ చూస్తే కమ్మాస్ అంతా కూడా వన్ సైడెడ్గా తెలుగుదేశం ఉంటారు. అబ్సల్యూట్లీ 100కి 98% ఉంటారు వాళ్ళు. కాపులు ఎక్కడ చూసినా కూడా 3 గ్రూపులు ఉంటానండి రాష్ట్ర వ్యాప్తంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, తెలుగుదేశంలో ఉంటారు, జనసేనలో ఉంటారు. అయితే నేను చెప్తున్నది ఏంటంటే ఈ నియోజకవర్గం గత 50 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు కాపు శాసనసభ్యుడి పాలన చూడలేదు. మొన్న 5 సంవత్సరాలు మాత్రం రోసే గారి టైంలో చూసారు. మరి ఇప్పుడు ఆయనే జనసేన వైపు వెళ్ళిన నేపథ్యంలో ఆయనంటూ ఒక గ్రూప్ని చీల్చేటువంటి అవకాశం ఉందా? ఆయనకు అంత గ్రూప్ అంత కెపాసిటీ లేదంటారా? అంటే ఇప్పుడు వారు జనసేనలో చేరారు, వారేదో సొంత రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. కానీ ధూళిపాల నరేంద్రతో వారికి నాకంటే ఎక్కువ వైరం ఉంది, దాంట్లో ఏమీ తేడా లేదు. సో ఈ మధ్య ధూళిపాల నరేంద్ర రోసే గారి మీద కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. మిత్రపక్షం లాగా వారు లేరు, జనసేనలో ఉన్న ధూళిపాల
కిలార్ రోసే గారి మీద ఎలిగేషన్స్ లేపి వారి మీద కూడా కేసులు పెట్టించడానికి ప్రయత్నం చేశారు. సో రోసే గారి ఇండివిజువల్ గా రాజకీయంగా జనసేన తరపున ఏదన్నా చేయాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు, కానీ అనుసంధానంతో చేస్తున్నటువంటిది కాదు. ధూళిపాళ నరేంద్ర ఫాలో అయ్యారు కాదు, ఆయన ధూళిపాళ నరేంద్రకి సహాయం చేసే వ్యక్తి కూడా కాదు. ఒకటి. రెండోది ఏంటంటే అండి, నాకు ప్రత్యేకంగా కాపు కమ్యూనిటీలో శత్రువులు లేరు. నేను చేయగలిగితే మంచి చేశాను కానీ చెడు ఎప్పుడు చేయలేదు. మొన్నది ఒక ప్రత్యేకమైనటువంటి వేవ్, మీకు నేను చెప్తాను. నేను అత్యధిక తక్కువ ఓట్లతో ఆ పార్లమెంట్ లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కాపుల్లో నాకు కొన్ని ఓట్లు పండి, మిగతా వాళ్ళకంటే ఎక్కువ భాగం నాకు పండి. పవన్ కళ్యాణ్ గారు ఆ సమయంలో అక్కడికి వచ్చి ధూళిపాళ నరేంద్రని సపోర్ట్ చేసి వారికి ఓటేయమన్నప్పుడు కాప్ సెక్షన్ మొగ్గిన మాట వస్తుంది. నా మీద ప్రత్యేకమైన వ్యతిరేక పరిస్థితి లేదంటారా, ఉండదంటారా? ఈసారి నేను అంటుంది ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు విశ్వసనీయత తగ్గిపోయింది వారి మీద. వారు అనేక నేను ఒకటేంటంటే అండి, కాపు మొత్తం కూడా ఎక్కువ భాగం కూటమికి పడ్డానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఒకటే కాదు. పవన్ కళ్యాణ్ గారు కాపులంతా మరి కూటమికి వేయాలన్న మాట ఒకటే కాదు, దాని వెనక అనేక ఆశలు ఉన్నాయి. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే చేశారో వాటికి రూపాయికి 4 రూపాయలు ఇస్తామనేటువంటి కార్యక్రమం జరిగింది. అమ్మఒడి 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకి ఇస్తే 3-4 బిడ్డలుంటే మరి 60,000, 45,000, ఇద్దరుంటే 30,000 వచ్చే పరిస్థితి ఉందని పవన్ కళ్యాణ్ గారు నాది బాధ్యత అని చెప్పారు. అట్లా ఏ స్కీమ్ అయినా తీసుకోండి. నేను ఇక్కడ నమ్ముతున్నది ఒకటేనండి, వెనుకబడిన వర్గాలు లేకుంటే ఎస్సీ ఎస్టీల తర్వాత భాగంలో అగ్రకులాల్లో వెనుకబడిన వారు కాపులు సంఖ్యాపరంగా, బ్రాహ్మణులు కడుబేదలు కూడా ఉంటారు, బాగా రిచ్ పీపుల్ ఉంటారు. కానీ కన్సిస్టెంట్గా అంటే శ్రీకాకుళం మొదలుకొని ఒంగోలు వరకు కూడా సన్నకారు చిన్నకారు రైతులు, రైతు కూలీలు, మిగతా చిన్న కులాలను తప్పిస్తే ఎస్సీ ఎస్టీలు బీసీలు తప్పిస్తే కాపు కులం అగ్రకులాల్లో ఉన్నటువంటి బేద కులం. ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు వారికి ఉపయోగపడతాయి. సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో వారు అనుభవించారు. అందువల్ల పవన్ కళ్యాణ్ మనకి ఒకటి కాపు మనవాడు, ఏదో రాజకీయ లబ్ధి ఉంది, ఈసారి పెద్ద పొజిషన్కి వెళ్తాడు, ఏదన్నా ఒక 2 ఏళ్ళు ముఖ్యమంత్రి అవ్వలేకపోతాడు అనేటువంటి భ్రమలో కూడా వాళ్ళు ఉన్నారు. కనుక మొగ్గిన టైంలోనే రూపాయికి 4 రూపాయలు వస్తాయని ఆశ కూడా 2 ఉన్నాయి. ఇప్పుడు ఆయన కాపులు కోసం కాదు నేను పార్టీ పెట్టింది, నాకు కాపులు అవసరం లేదు ఆయన అడగబట్టి కాపులు కూడా ఆయన అక్కర్లేదని ఈసారి అనుకుంటా అంటారని చెప్పి అనుకునే అవకాశం ఉందా? విజయబాబు గారు, ఇది సర్వసాధారణమైన సూత్రం అండి. అంటే మీకు ఎక్కడైనా కానీ అరే నా పక్షాన ఉండమని నేను అడిగి నా పక్షాన ఉండి నేను శాసనసభ్యుడినో మంత్రిని అయిన తర్వాత మీతో ఎవరితో అవసరం లేదని అన్న తర్వాత వారి ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత రెండోసారి ఓటు వేయరు. అది నేను కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అసలు వివిధ కారణాల వల్లే కులాలు ఇప్పుడు ఏమీ తిట్టకపోయిన కులం దూరం అయిపోతుంది. ఎందుకంటే పవర్ వచ్చినప్పుడు దాన్ని మనం కాపాడుకోవటానికి ఇవి కావాల్సినటువంటి సంతృప్తి మేరకు ఆ కులానికి పనిచేయలేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రెడ్డిలో నష్టం జరిగింది కదా. మనం వారేమైనా రెడ్డిలు తిట్టారా? రెడ్లు ఏమైనా వేయలేదు అన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెబుతున్నారు, మీరు కావాలంటే ఒక కాపు నాయకుడిని ఎన్నుకోండి, మీరు పెట్టుకోండి, నాకు అప్పుడే లేదు ఇప్పుడే లేదు. మరి నేను ఉండమంటే పార్టీలు ఎవరు ఉండలేదు. ఆయన మన తోట చంద్రశేఖర్ గారు వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఆయన పేరేంటి సిబిఐ లక్ష్మీనారాయణ గారు పార్టీ నుంచి వెళ్ళిపోయారు, కాపులు ఎవరు నాకు సహాయం చేయలేదు అనే విషయం వారు చెబుతున్నారంటే, ఒకటి నాకు తెలియక అడుగుతా, 100కి 100 జనసేన అనేది నిజం చెప్పాలంటే కాప్సే. మెజారిటీ ఆఫ్ ది కాపు 90% ఆఫ్ ది ఓటింగ్ జనసేనకి కాపుల్లో ఉంది. ఇంకో 10% మిగతా కులాలు ఉండి ఆ ఇమేజ్ పోగొట్టుకొని నేను అందరి వాడిని అనిపించుకోవడం కోసం ఆయన ఇలా మాట్లాడారని ఎందుకు అనుకోకూడదు? అందరి వాడని మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన కొందరి వాడని మొన్నే అర్థమైంది. ఎందుకంటే లింగమనేని రమేష్కి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంలో ఏమన్నా రేషనాలిటీ ఉందండి? ఓకే, ఆ తెలుగుదేశం ఎవరైతే చెబుతారో వాళ్ళకి పార్టీ తరఫున ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. సో అలాంటి పరిస్థితిలో ఇది ఒకటి. రెండోది, నేను ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవర్ నడుస్తుందా లేదా అనేది అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి ఆబ్సెంట్ అయిన త్వర డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి, అది సర్వసాధారణం. మన రాష్ట్రపతి వచ్చారు కదండి మన విశాఖపట్నానికి, ముఖ్యమంత్రి గారు రాలేదు.
ముఖ్యమంత్రి గారు ఏదైనా కారణాల వల్ల పర్సనల్ కారణాలు ఏదన్నా రాకలేకపోతే అంటే రాష్ట్రపతి వచ్చినప్పుడు పర్సనల్ కారణాలు ఉంటే తప్పించి మానకూడదండి. ఎందుకంటే పని బిజీ అనే దానికి లేదు, ప్రోటోకాల్. ఇంకా నీ పని కంటే కూడా రాష్ట్రపతి రాకే ఎక్కువ. సో అక్కడ ఏదైనా పర్సనల్ రీజన్స్ ఉంటాయి, ఇంట్లో అత్యధికమైన అత్యవసర పనులు ఉంటాయి అనుకోండి, కొన్ని పరిస్థితుల్లో రాలేకపోవచ్చు. రాలేనప్పుడు ఎవరు వెళ్ళాలండి? డిప్యూటీ సీఎం వెళ్ళాలి. ఇది ప్రోటోకాల్. స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్, సీనియర్ మోస్ట్ మినిస్టర్ అన్న వెళ్ళాలి. సీనియర్ మోస్ట్ మినిస్టర్ అని వెళ్ళాలి. నేను అనేది సీనియర్ మోస్ట్ మినిస్టర్ కూడా వెళ్ళకూడదు. కారణం ఏంటంటే డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ ప్రకారంగా నెక్స్ట్ అది కూడా ఇద్దరికి సాధ్యం కానప్పుడు, ఇద్దరికి సాధ్యం సర్కమ్స్టాన్సెస్ అది కూడా ఎక్స్ట్రాడినరీ యాజ్ పర్ ప్రోటోకాల్. రాష్ట్రపతి సార్, భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి ఒక రకంగా డమ్మి, ఒక రకంగా రాష్ట్రపతి వన్ అండ్ ఓన్లీ. ఎందుకంటే వారి స్టాంప్ పడుకోకుండా ఎవరు కేంద్ర క్యాబినెటే ప్రమాణ ఇదే ఇష్యూ మీద మీరు బాగా మంచి పాయింట్ రేజ్ చేశారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రపతి ముర్ము గారు వెళితే రిసీవ్ చేసుకోవడానికి ఆవిడ వెళ్ళలేదని బీజేపీ వాళ్ళు పెద్ద గొగ్గోలు పెట్టేసి చాలా రోజులు గొడవ చేశారు. మరి ఇక్కడ అసలు బీజేపీ వాళ్ళు దీని గురించి ఎక్కడ మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు. అసలు వాళ్ళు మాట్లాడలేదు. అంటే దీన్ని ఎలా చూడాలి? మీరు గత నెల నుంచి రాజకీయాలు పరిశీలన చేస్తే బీజేపీ, జనసేన, తెలుగుదేశం విభేదాలు కనిపిస్తున్నాయి. బీజేపీతో చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా ఫ్రిక్షన్ రైజ్ అని నాకు అనిపిస్తూ ఉంది పరిశీలన చేస్తే. ఇటీవల లోకేష్ గారు వెళ్ళి ఎవరెవరినో కలవటం, మాజీ ఉపరాష్ట్రపతిని కలవటం, ఇవన్నీ మీడియాలో వస్తా ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత కేంద్రంలో తగ్గినట్టుగా, లేకుంటే యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ పెరిగింది కనుక చంద్రబాబు నాయుడు గారి కూటమిలో మనం ఉండడం వల్ల బీజేపీ నెక్స్ట్ సారి లబ్ధి పొందలేదు కనుక మోడీ గారే దూరంగా ఉంటున్నారనేది నాకు అర్థమవుతోంది. బీజేపీకి మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఇండిపెండెంట్గా అధికారం వస్తామని వారు ఎప్పుడు అనుకోవట్లేదు. వారికి అసలు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉండాలన్న ఆశ కూడా లేదు. శాసనసభ్యులు ఎన్ని గెలుస్తామనేది కూడా లేదు. వారికి కావాల్సింది కొన్ని పార్లమెంటు సీట్లు కావాలి. అది ఎప్పుడు ఎవరితో అడ్జస్ట్ అయితే బాగుంటుంది అనేది వాళ్ళ ఫందా. ఈసారి యాంటీ ఇన్కంబెన్సీ నేను అనేది ఏంటంటే, మీకు నాకు రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ తెలుస్తుంది. వారికి ఉండే సోర్సెస్లో ఈ రాష్ట్రంలో తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు కనుక పవన్ కళ్యాణ్ గారు దూరంగా జరుగుతారని, పవన్ కళ్యాణ్ గారితో వారికి ఏదైనా సంబంధాలు ఉంటే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారితో తిరిగి పోటీ చేయకూడదని వారు అనుకుంటున్నారు కనుక ఇవన్నీ జరుగుతున్నాయి. దానిలో డిసెన్స్లో భాగమే చంద్రబాబు నాయుడు గారు మన విశాఖపట్నం ముర్ము వచ్చినప్పుడు, రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు వెళ్ళకుండా ఉండమని నేను అనుకుంటున్నాను. నిరసన తెలియజేయడంలో మేబీ చిన్న చిన్న జలకులు పాయింట్ రైజ్ చేసింది మాత్రం కొంత మేరకు దాన్ని కొట్టిపారేయడానికి వీలేదు. ఏంటంటే ఇది కూడా మీరు ఆలోచన చేయండి, ఆ పరిధిలో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళలేదంటే ఖచ్చితంగా కారణం ఉంది. అండర్ కరెంట్లో ఇది ఒక చిన్న హెచ్చరిక కావచ్చు. వారు అంతకుముందు అండర్ కరెంట్లో ఏం జరుగుతున్నాయో మనకు తెలియదు. ఆ ప్రమేయం, ఆ ప్రభావం వల్లే నేను అనుకుంటున్నా. మీరు అన్నట్టు ఇందాక సీనియర్ మంత్రి వెళ్ళాలి, వీళ్ళిద్దరు కాకపోతే సీనియర్ మంత్రి లోకేష్ గారు కాదు కదా, మరి లోకేష్ గారు వెళ్ళి చాలా పనులు చేస్తున్నాడు. కానీ ఇది ఒకటనే కాదు, ఎక్సెప్ట్ మీ మోటోడు మాట్లాడుతుంది ఏంటంటే అధికారికంగా ఫైళ్ల మీద సీఎంగా చేయాల్సిన సంతకాలు తప్ప చీఫ్ మినిస్టర్ కార్యక్రమాలు చాలా వరకు కూడా ఆయనే నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఇది కూడా అందులో భాగం అని చెప్పని అంటున్నారు. సో దాన్ని ఎలా చూడాలి మనం? మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చిన్న అనాలిసిస్ అండి. ఇటువరకు ముఖ్యమంత్రి గారి దగ్గరికి అన్ని పనులకు వెళ్ళేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, మంత్రుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. పెద్ద ప్రధానమైనటువంటి పని అయితే ఎవరైనా ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో కొంతమంది అధికారులు ఆ రోజు చేశారనేది కూడా మంచి ఉంది, చెడు ఉంది, విమర్శ కూడా ఉంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు నాకు ఎవరు కనపట్లేదు. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళినట్టు ఎవరు కనపట్లేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చానండి, ఈ పని జరగబోతుంది, వచ్చే నెల ఆర్డర్ రాబోతుంది, వచ్చే నెల నాకు ఈ ఫేవర్ జరగబోతుంది, లేకపోతే వచ్చే నెల ఈ గ్రామానికో ఈ నియోజకవర్గం జరుగుతుంది అన్న వాళ్ళు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అదే.
అంటే టోటల్గా లోకేష్ గారి దగ్గర సెంట్రలైజ్ ఉందనేది అర్థమైపోతుంది. మేబీ అడ్మినిస్ట్రేషన్ చాలా పెద్ద ఎలిగేషన్ తీసుకొస్తున్నారంటే వీళ్ళిద్దరూ డమ్మీలేనే అని చెప్తున్నారు మీరు, అంతేనా? అంటే నేను చెప్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు సంతకానికే పరిమితం అయిపోయారు అనేది ఆంధ్ర రాష్ట్రం మొత్తం వినిపిస్తున్నటువంటి మాట. ప్లస్ ప్రాధాన్యత మౌత్ టాక్ లో మీకు అర్థం అవుతుంది కదండి. మౌత్ టాక్ లో మీరు ఏదుండా సో అయితే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు నడుస్తున్న అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆల్మోస్ట్ లోకేష్ పాలనే సాగుతూ ఉందని ఖచ్చితంగా మనకు కనిపిస్తా ఉంది. సో బాగానే ఉందా ఇప్పుడు మరి? డబుల్ ఇంజిన్ సర్కారు, సంక్షేమ పథకాలు దూసుకుపోతున్నాయి అని చెప్పి అంటున్నారు, గంజాయి బ్యాచ్ని వాటన్నిటిని అడిచేసామని చెప్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటారా? ఆంధ్రప్రదేశ్లో పాలన అనేది లేదు. ఎప్పుడైతే మీరు రెడ్ బుక్ అన్నారో ఆ రెడ్ బుక్లో పోలీస్ కంట్రోల్ తప్పిపోయింది. 4 పనులు ప్రభుత్వం కోసం చేస్తున్నారు, 4 పనులు సొంతంగా చేసుకుంటున్నారు. ఆ సొంతంగా చేసుకునే కార్యక్రమంలో భాగమే సాయికృష్ణ హత్య. ఎందుకంటే ఇప్పుడు సాయికృష్ణ హత్య జరిగి చాలా రోజులైన తర్వాత కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు, దళిత యువకుడు చనిపోయాడని చెప్పని. సో ఆ ఇష్యూ బయటికి రాకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న వెంటనే హుటాహుటిన పొరుగు రాష్ట్రానికి అర్ధరాత్రి కూడా వెళ్ళి వాళ్ళని తీసుకొస్తున్నారు. మరి పోలీసుల సామర్థ్యాన్ని ఎలా తక్కువగా అంచనా వేస్తారు? చాలా యాక్టివ్గా మరి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. ఇక్కడ సాయికృష్ణ హత్యలో నేను అనుకుంటున్నా అంటే వాళ్ళ ప్రయారిటీస్ బహుశా ఈ పెద్ద ఇష్యూస్ కాదు. నేను అనుకుంటుంది ఏంటంటే అండి, అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరు కుట్ర చేసి వారిని చంపమని చెప్పారని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా పోలీస్ని వారికి కావాల్సినట్టు అడ్డదిడ్డంగా వాడేస్తున్నారు కనుక పోలీసు వారు లేకుంటే ఉన్నతాధికారులు వీళ్ళు కూడా కొన్ని సెటిల్మెంట్లనని లేకుంటే ఏదో కారణాల వల్ల ఒక ఇష్యూ రైజ్ అయింది. అది అతను కొట్టడం, అతను చనిపోవడం, చనిపోయిన తర్వాత తప్పును కప్పించుకోవడానికి ఆ శవాన్ని ఖననం చేయడం, అనాథని చేయడం జరిగిపోయింది. దీన్ని ప్రభుత్వం సమర్థించక ఏం చేస్తుందండి? ఇప్పుడు వీరిని శిక్షించే నైతిక విలువ కానీ లేకపోతే మొరాలిటీ కానీ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే అదే పోలీస్ ఆఫీసర్ చేత అంతకుముందు వాళ్ళకి కావాల్సిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హింసించడానికనండి లేకుంటే ఇంకో చోట వారిని వాడేశారు. వారు 4 ఏళ్ళు వీరి కోసం చేస్తున్నారు, వారు చేస్తారు. అందువల్ల అడ్మినిస్ట్రేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది సార్? నేను అనేది ఏంటంటే హోంమంత్రి దగ్గర వాస్తవం చెప్పాలంటే ఆర్థిక పరమైనటువంటి ఏ వెసులుబాటు ఉండదు, ఏ పనులు ఉండవు. హోంమంత్రి దగ్గరికి వెళ్ళి నేను ప్రత్యేకంగా పలానా ల్యాండ్ విషయంలో ఒక ఫేవర్ చేయించుకోవటం కానీ లేకుంటే పలానా ఆర్డర్ తెచ్చుకోవటం కానీ లేకుంటే పలానా లబ్ధి పొందడం కానీ ఏముండవు. అయినా మొత్తం హోమ్ మినిస్టర్ దగ్గర నడుస్తుంది. కారణం ఏంటంటే పోలీస్ పవర్. పోలీస్ పవర్ ఉంటే ఆ 50 ఎకరాలకి ఓనర్ని రానికపోవచ్చు, దాన్ని కంచే అడ్డంగా దిడ్డంగా వేయించవచ్చు, ఈ కంచేసిన చైర్ని తీసేయించవచ్చు. హోమ్ మినిస్ట్రీ అంత ఇండైరెక్ట్గా ప్రభావం చూపుతుంది. అందుకని హోమ్ మినిస్ట్రీ ఎప్పుడైతే తప్పుదోవా పట్టిందో మిగతా పోర్ట్ఫోలియో అన్నీ జీరో అయిపోయింది. కంప్లీట్గా ఆపరేటెడ్ బై లోకేష్ గారు. ఆ తర్వాత ఈ పోలీస్ ఇదే పాలన నడుస్తుంది. ఏ పనైనా మీరు చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యేస్ కూడా డిసాటిస్ఫాక్షన్ ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా. పోలీసు గురించి మళ్ళీ మాట్లాడుతామండి, హోమ్ మినిస్టర్ గురించి. నిజానికి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఏమన్నా కామెంట్స్ కానీ లేకపోతే అన్లాఫుల్ యాక్టివిటీస్ కానీ ఇలాంటి వాటన్నిటికి సంబంధించి అయితే పోలీస్ అత్యున్నత అధికారి ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి ఉంటుంది, కాదంటే హోంమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, అటవీ శాఖ అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు డిప్యూటీ సీఎం అనేది పోర్ట్ఫోలియోలే కదా ఇక్కడ మనకు కావాల్సిన. డిప్యూటీ సీఎం అనేది ఓన్లీ ఆనరీ పోస్ట్. అది ఏ హోదాలో ఆయన ఈ ప్రెస్ మీట్ కన్వీన్ చేసి ఇదంతా కూడా చెప్పాడంటారు? అంటే ఏంటి అసలు అక్కడ? సో అసలు ఒకళ్ళ పోర్ట్ఫోలియోని ఇంకొకళ్ళు నిర్వహించడం అని అంటే అదొక అండర్స్టాండింగ్తో జరుగుతుందంటారా, లేకపోతే అసలు దీన్ని ఎలా చూడాలి? పవన్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు పోర్ట్ఫోలియో ఎవరు నిర్వహించట్లా, ఒక్క వ్యక్తే అన్ని పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నాడు. నేను అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ లేకపోతే ప్రోటోకాల్ ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, హోమ్ పోర్ట్ఫోలియో నా దగ్గర ఉంటే నేను బీభత్సం చేసేవాడినో లేకపోతే పోర్ట్ఫోలియో లేకపోయినా ఆయన మరి ప్రెస్ మీట్ ముఖ్యంగా వీటికి సంబంధించి ఒకటి ఈయనేమో ఇలా అనుకుంటున్నారు. అంటే ఆయన తీసేసుకున్నాడు అనుకోవచ్చా? హోంమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి కంటే పవర్ఫుల్ అని వీరు అనుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి
ఆమెమో డమ్మీ అయి కూర్చుంది. అంటే హోంమంత్రి ఉంటే ఈయన పవర్ఫుల్ అని ఈయన అనుకుంటుంటే హోంమంత్రి ఏమి చలాయించట్లేదు. టోటల్ కంప్లీట్గా లోకేష్ గారి దగ్గర నుంచి ఈ పాలన అంతా జరుగుతూ ఉంది. ప్రోటోకాల్ కూడా వదిలేశారు ఇప్పుడు. ఇంకా అందుకని ఎవరైతే రెస్పాన్సిబుల్లో ఈ పాలనకి వారే ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పే పరిస్థితి, డిఫెండ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా హోంమంత్రి నా దగ్గర లేదంటే ఆయన ఈ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడటానికి ఆయన ఏం పాలన చేయట్లేదని ఆయన అంతరాత్మలో నేను అడిగే పాయింట్, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వాళ్ళు కనుక లక్ష్మణ రేఖ దాటితే వాళ్ళ సంగతి చూస్తాం అనేటువంటి దీన్ని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. నిజానికి ఆ బాధ్యత నిర్వహించవలసింది హోమ్ మినిస్టర్ 100%. మరి అది నాకు పోర్ట్ఫోలియో లేదని చెప్పినా కూడా ఆ పాత్ర ఈయన నిర్వహించడంలో ఆంతర్యం ఏంటి? రెడ్ బుక్ పోర్ట్ఫోలియో అయింది. రెడ్ బుక్ లోనే ఇదంతా హోంమంత్రి మిళితమై ఉంది కనుక హోంమంత్రి ఈజ్ డమ్మీ అండి, అక్కడేం లేదు. అంతా కూడా లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుంది కనుక వారే దాని మీద భావోద్వేగం వచ్చినప్పుడు ప్రెస్కి వచ్చి మాట్లాడారు. నేను పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన ప్రెస్ మీట్ గురించి నేను అడుగుతున్నా. ఈ సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఇట్లా గీత దాటితే మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఆ యాక్షన్ తీసుకుంటాం, ఈ యాక్షన్ తీసుకుంటాం, దీనికి ఒక టీం ఉంటుంది అని అదంతా కూడా మొత్తం అసలు అదంతా హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన వ్యవహారం కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా నిర్వహించారు ఏమిటి అనేది నేను అడిగే పాయింట్ అది. అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా, సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఎక్స్ట్రీమ్గా కనుక మాట్లాడినట్టయితే మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఈ సెక్షన్లో పెడతాం, ఆ సెక్షన్లో పెడతాం, వాళ్ళ మీద కంట్రోల్ తీసుకుంటాం అని చెప్పి అని అన్నారు. అంటే ఇంకో పాయింట్ ఏంటంటే అది కేవలం ఏంటంటే మన ఆత్రేయ చెప్తాడు ఒక పాటలో, ఎదుటి మనిషికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయని. ఇవన్నీ కూడా ఏంటంటే అవతల వాళ్ళకండి. వీళ్ళకి సంబంధించి ఏంటంటే రూలింగ్ పార్టీలో రోలర్స్కి మాత్రం ఎక్సెప్షన్స్ ఉంటాయి బహుశా. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడైతే మెన్షన్ చేయలేదు కానీ బట్ వేరే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు బహుశా అలా అడాప్ట్ చేసుకున్నారేమో. వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు కానీ వీళ్ళు మాట్లాడకూడదు అనే దీంట్లో నిన్న ఆయన ధోరణ సాగింది. సో దాని మీద ఏంటి మీరేమంటారు? అంటే ఈ ప్రభుత్వ పాలన మొత్తం కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దగ్గర లేదండి, టోటల్గా లోకేష్ దగ్గర నుంచి నడుస్తుంది. దాంట్లో నిర్వివాదాంశమైన అంశం, రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రి సంతకాలు పెట్టొచ్చేమో కానీ అంతా నడుస్తుంది ఇక్కడి నుంచే. అందువల్ల ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు తనకు లభించినటువంటి రాజకీయ లబ్ధిని ఏదో దాన్ని తీసేసుకున్నారు, అనుభవిస్తున్నారు. వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరో ఉంటే వారికి పదవులు ఇప్పించుకునే కార్యక్రమంలో వారు ఉన్నారు. తనకి ఇబ్బంది కలిగితే మాత్రం ఎట్లా? తనకి ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం నా దగ్గర హోమ్ లేదంటున్నారు, అప్పుడప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నారు. వీరు రెండిటికి ఇప్పుడు ఇటు తెలుగుదేశంతోనూ ఏగాలి, అటు బీజేపీతో ఏగాలి. ఈయనకి అసలు బాస్ బీజేపీ అని నాకు అనిపిస్తా ఉంది. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ యాజ్ ఐ థింక్ అసలు జనసేన తీసుకెళ్లి బీజేపీలో కలుపుతారేమో నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆయన పార్టీనే ఈజ్ క్వైట్ కంఫర్టబుల్ విత్ హిస్ పార్టీ కాబట్టి అది జరగదులేండి. ఎవరు కంఫర్టబుల్ అయితే కాపులు ఎందుకు ఆయన అంటాడంటే తన ఉద్దేశం ఏంటంటే కాపులు ఎలాగో మనం ఏమన్నా సరే మనతో పాటే ఉంటారు, మిగతా వాళ్ళని కూడా మనం దగ్గర చేర్చుకోవాలి, కన్సాలిడేట్ చేసుకోవాలి పార్టీని ఖచ్చితంగా ఒక వ్యూహాత్మక. తనకు తెలియదా ఇప్పుడు తనకు ఓట్లేసి తనకు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళని తను నిందిస్తే వాళ్ళు హర్ట్ అవుతారని తెలుసు. తెలిసి కూడా పదే 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 రిపీటెడ్గా మాట్లాడటంలో వ్యూహం ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. ఏంటి ఆ వ్యూహం అన్నట్లయితే వీళ్ళు ఎలాగూ చీయన్నా కూడా పడి ఉంటారు. సో మిగతా వాళ్ళకు కూడా మనం నాయకుడు ఈయన చాలా విశాలమైనటువంటి దృక్పథం ఉందనేది ఒక వ్యూహాత్మకంగానే ఆయన మాట్లాడాడు అనేది నా భావన అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కాపులు కాక మరో కులం వచ్చే అవకాశమే లేదు. నెంబర్ 1, ఏ కులం వస్తుంది చెప్పండి మీరే? ఎస్సీ ఎస్టీలు బీసీలు, తెలుగుదేశం కొంత భాగం, ఎస్సీలు మెజారిటీ, ఎస్సీ ఎస్టీలు అంతా వైసీపీతో అలైన్ అయ్యారు. రెడ్డిస్ జగన్మోహన్ రెడ్డితో మొన్న కొంత తగ్గిన అలైన్ అవుతారు. కమ్మాస్ అంతా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నారు. కాపులు ఈయన పక్షానికి ఎక్కడి నుంచి ఏ కులం వస్తాయండి? ఒకటి అంటే కులాల ప్రాతిపదికగా కాకుండా ఇప్పుడు ఆయన అన్నాడు అసలు కులాలు ఏంటి అని చెప్పి ఇప్పుడు చాలా ఏసరించుకుంటున్న పరిస్థితి కాబట్టి ఒక విశాల దృక్పథంలో సనాతన ధర్మం అనేది ఒక కొత్త నినాదం తీసుకున్నారు కదా. ఈ సనాతన ధర్మం పేరుతో దాదాపు హిందూ దీనికి ఈయనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాడేమో రేపు. ఏమండి నేను అనేది ఏంటంటే ఈ రాష్ట్రంలో కాపుల్లో ఒక సెఫికేషన్ ఉంది. ఎందుకంటే మన మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్నా ఎప్పుడు ముఖ్యమంత్రి చేయలేమని. ఆ పాయింట్ మీద గత 30, 40, 50 ఏళ్ల నుంచి కూడా
కాపులు ఏదో చిన్న చిన్న హాస్టల్స్ కట్టుకోవటం, చిన్న చిన్న స్కాలర్షిప్లు ఇచ్చుకోవటం, రాజకీయంగా ఏమీ సాధించలేకపోతున్నామని కన్సాలిడేట్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంది. అది వంగవీటి మోహన్ రంగ సమయంలో ఒకసారి జరిగింది. ముద్రగడ పద్మనాభం అప్పుడు బాగానే ట్యాకిల్ చేశారు వారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది. అట్లాగే ప్రజారాజ్యం కూడా 18% ఓటింగ్ రావటం అంటే కాపులు కన్సాలిడేట్ అయ్యారు కనుక వచ్చింది. 2014లో పవన్ కళ్యాణ్ గారికి రాలా. ఎందుకయ్యా అంటే వీరు ముఖ్యమంత్రి కంటెండర్ అని, వీరు ఫ్రేలో ఉన్నారని ప్రజానీకం నమ్మలేదు కాపులు. 2024లో నమ్మారు. 2019లో నమ్మలేదు, 24లో నమ్మారు. ఎందుకంటే ఈయన బాగా పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయి మీరందరూ నా వెనకాల నిలబెడితే కాపులంతా, దాసరి రాము వాళ్ళందరూ మొత్తుకునేది అదే కదండి. పవన్ కళ్యాణ్ మమ్మల్ని ప్రత్యేకంగా చేస్తే మేము తరతమ్య భేదాలు లేకుండా, పార్టీల భావం లేకుండా అందరి నియోజకవర్గాలు తిరిగి మేము పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయమన్నాను. సో ఆ కులంకి ఒక ఎయిమ్ ఉంది, ఆ కులంకి ఒక డైరెక్షన్ ఉంది. అది సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. సో మాలాంటి వాళ్ళంతా వైసీపీలో ఉండాలనుకుంటున్నారు, కొంతమంది తెలుగుదేశంలో ఉండాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పక్షాన ఉన్నటువంటి కాపులందరూ ఎయిమ్ కూడా ముఖ్యమంత్రి కావాలని. దానికి వీరు ఎప్పుడో కాడి పారేశారు. ఇప్పుడు మళ్ళీ కాపులు కులం లేదంటున్నారు. రెండింటికి చెడు రేవడవుతారు. వీళ్ళకి పోవటం ఖాయం, కొత్తగా రాకపోవటం కూడా ఖాయం. అందువల్ల వీరికి రాజకీయంగా నిస్పృహ, నిరాశ కనపడుతుందని నాకు అనిపిస్తుంది. కూటమిలో మరి ఏం విభేదాలు ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ వారి నూటికి వారం రోజులు విజయవాడలో ఉండడం లేదు, పాలన సాగించడం లేదు, హైదరాబాద్కే పరిమితం అయిపోయారు. రాజకీయాలు 24 గంటలు పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. ఇది 100 ట్రూ పొలిటీషియన్. 24 గంటలు రాజకీయం వ్యాపకం, అధికారం ఉన్నా లేకపోయినా, పాదయాత్రలు అనండి ఇంకోటనండి, టూ సీరియస్ పొలిటీషియన్. వీరు అలా లేరు. లేకుంటే కాపు కులం అంతా ఇట్లా బ్యాంకులో ఉంటుంది, మళ్ళా ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ప్రజారాజ్యంలో ఉంది కొంతకాలం, తర్వాత ప్రజారాజ్యం వెళ్ళిపోయింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు వారు ముఖ్యమంత్రి కావాలని ఒక తపన్ని ఇతను ఎన్కాష్ చేసుకోవడం వల్ల ఇతనికి ఆశయం లేదని అర్థమైపోయింది. వారే చెబుతున్నారు కదండి, ఇంకో 15 ఏళ్ళు కూటమి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉంటారని అంటున్నారు. మళ్ళీ ఒక రోజు అసలు అధికారం రాదంటున్నారు. ఇంక ఈసారి కరెక్ట్గా లేకపోతే మనకు అధికారం రాదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని కూడా ఇండైరెక్ట్గా సందేశాలు ఇస్తున్నారు. ఇందువల్ల ఈ స్టెబిలిటీ లేనటువంటి పవన్ కళ్యాణ్ గారి పక్షాన కాపు మొత్తం ఉండటానికి ఇప్పుడు వారికి ఒక ఎయిమ్ ఉంది కదండి. అది తీరేదా తీరందా? ఒక పాయింట్ స్ట్రైట్గా అడుగుతున్నానండి. సైంటిఫిక్ ఆస్పెక్ట్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే 3 పార్టీలు కలిశాయి, 3 పార్టీల ఓట్లు చీలేటువంటి అవకాశం లేదు, కాబట్టి మనం ఇంత థంపింగ్ మెజారిటీతో గెలిచాం అని చెప్పని స్టిల్ అదే కంటిన్యూ అవుతుంది 15 సంవత్సరాల వరకు అనేది వాళ్ళ యొక్క విశ్వాసం. అది మరి ఏ విధంగా మీరు ఇప్పుడు 11 సీట్ల నుంచి ఇంత పెద్ద విక్టరీని మీరు బ్రేక్ చేసి తిరిగి మళ్ళీ మీరు అధికారంలోకి రావచ్చని ఎలా అనుకుంటున్నారు? 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్సాలిడేటెడ్ ఓటింగ్ ఉంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మనం ఓడిపోవటానికి నెగిటివ్ ఓటు ప్రధానమైనటువంటి కారణం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అసలు నెగిటివ్ ఓటు కూడా లేదు. కేవలం అంతకుముందు 49-50% వచ్చిన ఓటింగ్ 40కి పడిపోవటానికి ఆ 9% కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కాదని నేను నమ్ముతున్నా. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లేకుంటే తెలుగుదేశం పార్టీ మొన్న వారి కూటమి అధికారంలోకి వస్తే రూపాయికి 2 రూపాయలు ఇస్తామని సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలకి ఎక్కువ ఆశ చూపారు. సో ప్రజలు కూడా ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పంది కూడా కొన్ని ఇచ్చాడు, ప్రభుత్వం ఈజ్ ఏ పొటెన్షియల్, ప్రభుత్వం ఇవ్వగలదు. అంతకుముందు పాతకాలం రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారికి ముందు పొలిటీషియన్ అనే పొలిటీషియన్ వాగ్దానాలు చేస్తాడు కానీ నెరవేర్చలేరు అనేది, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు, ఊరికినే వాగ్దానాలు చేస్తారని అనుకున్న ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత 100కి 100 పాళ్ళు ప్రభుత్వం చేయగలదని నమ్మారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కనుక పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నేను బాధ్యుడిని నేను ఇప్పిస్తానన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తున్నాను ఇంకా అద్భుతాలు చేసేస్తాను, రూపాయికి రూపాయిన్నర 2.5 3.5 4 రూపాయలు కూడా ఇచ్చేస్తా ఉన్నారు. అంటే అప్పుడు ఆర్థిక వనరులు చూస్తే అప్పుడు ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు బెనిఫిట్ వస్తే చంద్రబాబు నాయుడు గారి మొత్తం లెక్కేసుకుంటే 7-8 లక్షల రూపాయలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కనుక దాన్ని నమ్మిన ప్రజలు వారికి ఓటేయడం వల్ల నెగిటివ్ ఓటు లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని నేను అనుకుంటా ఉన్నాను. నిజం కూడా, వాస్తవం కూడా. అయితే రాబోయే రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు
బ్రహ్మాండంగా నిర్వహించుంటే వీళ్ళు మీరు అనేది కరెక్ట్, 3 పార్టీలు కలిసి ఉన్నాయి, మళ్ళా టైట్ ఫైట్ ఉంటుందా, లేకపోతే గెలుస్తాం ఓడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారే ఒక పక్కన చేసి చూపెట్టారు, వీరేం ఏం చేయడం లేదు. అది ఆటోమేటిక్గా వారి నెగిటివ్ ఓటు, వారి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు 10% ఇటు రావటం పెద్ద శ్రమ పడిపోయి చేయాల్సిన పని లేదు. దానికి తోడు ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఎప్పటికప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తుంది. కాబట్టి ఇది పెద్ద విషయమని అనుకోను. మీరు ఇంకో సంవత్సరం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి పాదయాత్ర రూపంలో వచ్చినప్పుడు మీరే చూస్తారు. అప్పుడు మీకు టోటల్లీ అసలు ఈ యాంబిగ్విటీ కూడా ఉండదు. 100% ఈ లోపు జరుగుతున్న ఈ అణచివేత ధోరణుల్ని ఎలా మీరు ఫేస్ చేయొచ్చు అనుకుంటున్నారు? గత 2 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా అణచివేతలు జరుగుతున్నాయి కదండి. అనేక అరాచకాలు జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయిందా? ఏ నాయకుడైనా పార్టీని వదిలిపెట్టి పారిపోయాడా? వ్యక్తిగత లబ్ధి కోసం ఎవరన్నా అటు ఇటు ఒకళ్ళు ఇద్దరు పోతే పోయి ఉండొచ్చు, కానీ అణచివేతకి, వారు పెట్టిన కేసులకి, లేకపోతే వారు చేసినటువంటి అరాచకానికి, రెడ్ బుక్కి భయపడి పారిపోయినాడు ఎవడో లేడు. కార్యకర్తలేడు, ఏమి లేడు. వచ్చినప్పుడు ఫేస్ చేస్తున్నారు. అయితే మీడియాలో ఎక్కువ భాగం కనిపిస్తుంది కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేసామని వారు అనుకోవచ్చాం, కానీ ఏ ఒక్కరైనా చెప్పండి మీరు, లేదు ఏ ఒక్కరికైనా యావజ్జీవ కారాగార శిక్ష పడిందా, లేకపోతే ఉరిశిక్ష పడిందా? చిన్న చిన్న పెట్టి కేసెస్ ఉంటున్నాయి, 41 నోటీసులు ఇస్తున్నారు, పిలుస్తున్నారు. ఒక రకంగా వారు చేసే కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ప్రచారాన్ని ఇస్తారు ఎవరు నేను అనుకుంటా ఉన్నా. ఎవరు భయపడిపో. ఉదాహరణకి నేను నా మీద 16 కేసులు ఉండి ధూళిపాల నరేంద్ర నా 16 కేసులు పెట్టించాడు. మరి మానేశానా? మీ కెమెరా ముందు నేను తగ్గి మాట్లాడుతున్నా, ఉండదుండట్టే మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ కూడా వచ్చు ప్రజాస్వామ్యంలో ఒక్కోసారి. అందువల్ల దీనికి భయపడేది సార్ నేను ఒకటేనండి. ఒకటి, తెలుగుదేశం పార్టీ కూటమి టోటల్గా వీక్ అయిపోతుందని నేను అనుకుంటా ఉన్నా. కారణం ఏంటంటే మీరు మొత్తాన్ని కేడర్ను వదిలిపెట్టి పారేశారు, మొత్తం పోలీస్ మీద డిపెండ్ అయ్యారు. ఈ పోలీసే మీ పార్టీని, కూటమిని బ్రతికిస్తుందని మీరు అనుకుంటున్నారు. ఇట్లా బ్రతికిచ్చేటైతే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ పార్టీలని నిర్మాణాలు చేయటం ఎందుకండి? పోలీసుని పెట్టుకుని ప్రభుత్వాలు నడిపించేవచ్చుగా కాంగ్రెస్ పార్టీ చేసిందా, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా? లేదు, తెలుగుదేశం పార్టీని అడుగుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా చేయలేదు. మీతో డిఫర్ అవుతున్నా ఆ విషయంలో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఇంకొక వైపు పార్శ్వం వినిపిస్తుంది ఏంటంటే, ప్రతి చోట కూడా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళు పెద్ద మొత్తంలో గవర్నమెంట్లో కార్యక్రమాలకు పర్సంటేజెస్ కానీ, మైనింగ్ కానీ, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇట్లా కరోడ్పతీస్ అయిపోతున్నారు. వాళ్ళు రేపు సాలిడ్గా టీడీపీ కేడర్గా ఉంటారు వాళ్ళు పార్టీని గెలిపించుకోవడానికని ఒక మాట వినిపిస్తుంది. వాళ్ళకి ఏదో రకంగా బెనిఫిట్ చేయాలని చెప్పని వాళ్ళ ఫ్రీ డోర్స్ ఓపెన్ చేశారని చెప్తున్నారు. మీరు చెప్పింది వాస్తవంగా జరుగుతూ ఉండా కూడా 100కి 100 మంది కార్యకర్తలు బెనిఫిషరీస్ కాదు. ఒకటి, అసలు టోటల్గా జనసేన వాళ్ళకి రూపాయి కూడా రావట్లేదు. జనసేన వాళ్ళకి వారి గ్రామాల్లో జనసేన బలంగా ఉండి జనసేన వల్లే మెజారిటీ వచ్చిన గ్రామాల్లో వారు చెప్పినట్టు రిక్రూట్మెంట్ జరగట్లేదు, వారికి పదవులు రావడం లేదు. అంటే ఓన్లీ ఒక లిమిటెడ్ గ్రూప్ మాత్రమే సంపాదించు. జనసేన వారు పోలీస్ స్టేషన్ లో చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగినంత కూడా జరగడం లేదు. అసలు జనసేన విలువ లేదా? జీరో. నేను పొన్నూరు నియోజకవర్గం వరకు చెప్తున్నానండి. జనసేన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ చలాయించుకొచ్చే ప్రశ్నే లేదు. జనసేన గ్రామాల్లో కూడా ధూళిపాల నరేంద్ర అనుచరుడు, పర్టికులర్ గా వారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కంట్రోల్లోనే పోలీస్ స్టేషన్ ఉంది. అన్ని చోట్ల ఇదే, అన్ని చోట్ల అదేనండి. పొన్నూరు పోలీస్ స్టేషన్ అట్లాగే ఉంది, కాకాని పోలీస్ స్టేషన్ అట్లాగే ఉంది, చేబ్రోలు పోలీస్ స్టేషన్ కూడా అట్లాగే ఉంది. ఏ జనసేన నాయకుడైనా అక్కడికి ఎత్తి పెత్తనం చెలాయించే పరిస్థితి లేదు. సో అంటే జనసేన కూటమిలో భాగస్వామి కాదు, ఓన్లీ ఒక యాక్సిలరీ అంటారు అంతే. 100కి 100 పాళ్ళు ఇది 6 ఏలే గానీ అధికారంలో మాత్రం భాగస్వామి కాదు. ఓటింగ్ లో 100కి 100 పాళ్ళు జనసేన వల్లే తెలుగుదేశం పార్టీ 100% ఉందండి. కాకపోతే ఇప్పుడు బయటపడకపోవచ్చు, సఫికేషన్ ఉండొచ్చు, బయటపడకపోవచ్చు. నెక్స్ట్ వైసీపీ అధికారంలో ఖచ్చితంగా వస్తుందని చెప్పని మీరు విశ్వసిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తారు సార్? నేను అనేది ఏంటంటే 100కి 150 పాళ్ళు పొన్నూరు నియోజకవర్గం నేను విస్తృతంగా రాష్ట్రం అంతా పరిశీలన చేసి పెద్ద సర్వేలు చేసి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అంత అవసరం లేకపోతే అవగాహన కూడా ఉండకపోవచ్చు. పొన్నూరు నియోజకవర్గం మీకు కనిపిస్తుంది తెలుగుదేశానికి బలమైన నియోజకవర్గమే కదా అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్. ఇవారు నేను కాదన్నా మీరు ఒప్పుకోరు, బలమైన నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో మీరు గతంలో చూస్తూ ఉన్నారు ఈ సంవత్సరంన్నర కార్యక్రమంలో అసలు తెలుగుదేశం నిర్వీర్యం అయిపోయింది. వారి అధినాయకుడే ధూళిపాల నరేంద్ర గారితో మరి రివ్యూ మీటింగ్లో అన్నా మీకు అసలు తెలుగుదేశం కనపట్లేదు, అంతా ప్రతిపక్షమే యాక్టివ్ కనపడుతుంది మీ నియోజకవర్గంలో అని వారు అనే పరిస్థితికి వచ్చింది. మీరు ఒక ఆసక్తికరమైన పాయింట్లు రైజ్ చేశారు. ఏంటంటే
ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి కామెడీతో కాపులు దూరం అయిపోయారని, గతంలో ఏ కారణాల వల్ల అయినా సరే రాయలసీమలో కానీ ఇతరత్ర రెడ్లు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారన్నారు కదా. ఇప్పుడు మరి ఆ కమ్యూనిటీ జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యే అవకాశం ఉందా? కారణాలు ఏంటి? వాళ్ళంతా కూడా స్ట్రాంగ్ లీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కదా. కాపుల విషయానికి వస్తే అండి 101% కాపులు మొత్తం మొన్న ఎక్కువ భాగం కూటమికి పవన్ కళ్యాణ్ ద్వారా మొగ్గారు. వారికి వస్తున్నటువంటి సామాన్య సంక్షేమ కార్యక్రమాలు కూడా నేను ఇందాక చెప్పినట్టు చిన్న సన్నకారు రైతులకు చెందడం లేదు. ఆటోమేటిక్గా యాంటీ ఇన్కంబెన్సీ వైపు చూస్తున్నారు. ఆ క్రమంలోనే మొన్న ద్రాక్షారామంలో జరిగినటువంటి మీటింగ్ కూడా కాపులది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులు ఎక్కడ ప్రభుత్వాన్ని అడ్డదిడ్డంగా విమర్శలు చేయలేదు. మీరు ఆ రోజు ఎజెండా చూడండి. 9,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కాపు కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సినటువంటి డబ్బుని వెంటనే విడుదల చేయమన్నారు. ఒకటి. 2 సాయి కృష్ణ మీద జరిగినటువంటి ఏదైతే ఉందో అత్యాచారం, దాని మీద సిబిఐ విచారణ చేయమన్నారు. ఇలా 3-4 పాయింట్స్ కోర్ని కూడా ఇప్పుడు తెలుగుదేశం అర్జెంటుగా కూటమి అధికారం దిగిపోకూడదని, లేకపోతే పవన్ కళ్యాణ్ అనే కాపులందరినీ మోసం చేశాడని కూడా అనలేదు ఎక్కడ. ఇవి తీర్చకపోతే ఆటోమేటిక్గా అది ఇండైరెక్ట్లీ పర్పర్స్ అంతే. ఫైనల్గా రాయలసీమలో రెడ్డి కమ్యూనిటీ అంతా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి వెనక వచ్చేటువంటి అవకాశం ఉందా? మొన్న నేను కాపు మీటింగ్ అప్పుడు చూసినప్పుడు రాయలసీమలో బలిజలు మాకు కూడా కొంత ప్రాతినిధ్యం ఇవ్వాలని అక్కడ అడిగిన మాట వాస్తవం. బొత్స సత్యనారాయణ గారు, త్రిమూర్తులు గారు వీరు మనం రాయలసీమలో కూడా పర్యటించి మనం కన్సాలిడేట్ చేసుకున్నారు. రాయలసీమలో రెడ్డీస్ బేసిక్గా ఏంటంటే 2 పక్షాలకి ఉంటారు. ఏ నియోజకవర్గంలో చూసినా రెడ్డి ఫైట్ ఎక్కువ ఉంది. అయితే సామాన్య ఓటింగు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పక్షానికన్నా తెలుగుదేశం పక్షానికి మొగ్గింది కనుక రాయలసీమలో కూడా పెద్ద సీట్లు రాలేదు. కడపలో కొంత బెటర్ అయినా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో వారి మాట కూడా ఏమి సాగడం లేదు. మీరు మొన్న కడప ఎమ్మెల్యే భర్త చూశారు కదా, ఓపెన్గా నేను ఈ పార్టీలో చేరి నష్టపోయానని. అంటే వారి స్థాయిలో వారు చెప్పలాంటి చోట ఆయన అంత ఫైట్ చేస్తే కనీసం ఒక ఎంపీ సీటు ఎక్స్పెక్ట్ చేసి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అని కూడా చెప్పకుండా చేశారనే దాని మీద ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా గురైన మాట వాస్తవం. సో రాయలసీమలో ఎక్కువ సఫికేషన్ ఉందండి. అక్కడ ఏంటంటే ఇప్పుడు రాయలసీమ తెలుగుదేశం రెడ్డిలో కూడా మనస్తత్వం ఏంటంటుంది అంటే వైసీపీ డౌన్ అవగానే మన పెత్తనం బాగా నడవాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఏమి నడవట్లా. నడవనప్పుడు ఆటోమేటిక్గా సఫికేషన్ వస్తుంది, యాంటీ ఇన్కంబెన్స్. అందువల్ల యాంటీ ఇన్కంబెన్స్ అంటే సమభాగం ఉంటుందండి. శ్రీకాకుళం నుంచి మీరు అనంతపూర్ వరకు కూడా అంతే ఉంటుంది. ఎక్కడో ఒక చోట కొన్ని చోట్ల ఆ స్థానిక నాయకత్వాల వాళ్ళు నిలబడొచ్చేమో కానీ, ఉదాహరణకి గుంటూరు జిల్లా ఉంది. గుంటూరు జిల్లాలో మనం మొత్తం స్వీప్ చేసింది. అంతకుముందు 2 సీట్లు తప్పించి అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే పరిస్థితి ఉంది. యాంటీ ఇన్కంబెన్స్ ప్రభావం తాడికొండ నియోజకవర్గం అమరావతిలో భాగమేగా. మరి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కదా, 2029లో పోయింది. ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి వర్సెస్ మావిగన్, రేపు మేము మావిగన్ నినాదంతోనే జనంలోకి వెళ్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఖచ్చితంగా దీన్ని స్వాగతిస్తారంటారా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మావిగన్ కాన్సెప్ట్ని? అంటే అమరావతి అంటే ఒక మహానగరాన్ని నిర్మిస్తున్నారు, 50,000 ఎకరాలు తీసుకుని 1,00,000 కోట్ల రూపాయలు తీస్తున్నారు అనేది ఇంతకుముందు ప్రజలు అనుకుంటున్న విషయం. కానీ గత 1 ఇయర్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీక్వెంట్గా పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళు తేలింది ఏంటంటే ఆ 50,000 ఎకరాల్లో 1,00,000 కోట్లు తెచ్చేది ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరే, బిల్డింగ్ కాదు. అంటే రోడ్లు వేస్తారు, సీవరేజ్ లైన్లు వేస్తారు, లేకుంటే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కడతారు, పార్కులు డెవలప్ చేస్తారు, కానీ బిల్డింగ్లకు కాదని తేలింది. అంటే అభివృద్ధి తర్వాత వచ్చే మహానగరం ఏర్పడలేదని ప్రజల్లో వచ్చినప్పుడు, ఆర్థిక వనరులు సరిపోవనుకున్నప్పుడు మరొక 50,000 ఎకరాలు పక్కన తీసుకుని దాన్ని బ్యాంకులకు పెట్టి మరొక 1,00,000 కోట్లు తేవాలని వీరు అనుకుంటున్నారు అనేది మన ఏబి వెంకటేశ్వరరావు గారు చెబుతున్నటువంటి విషయం కూడా. మీకు అక్కడ దాకా వద్దండి. ఏబి వెంకటేశ్వరరావు ఎంత కాదన్నా కూడా తెలుగుదేశానికి హార్డ్ కోర్ సపోర్టర్, ఆఫీసర్ అయినట్టు. అదేవిధంగా నిన్న మన వాట్సాప్లో చూశాను, బోస్ ఆయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్, కృష్ణా జిల్లాకు చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.
ఓకే. వీరు నిజం చెప్పాలంటే తెలుగుదేశానికి హార్డ్ కోర్ సైనికులు. ఇద్దరు డిఫర్ అయిపోయారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని బోస్ గారు ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాకుండా మేము నియంత్రించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ తెలుగుదేశం పార్టీ అన్ని తప్పులే చేస్తుంది. రాజధానికి మళ్లీ సేకరించడంలో అర్థం లేదు. ఈ రాజధాని ఏర్పడదని వారు చెబుతున్నారు. అల్టిమేట్ వీళ్ళ ఎయిమ్ ఏంటంటే తెలుగుదేశం అధికారంలోకి రాదు అని. వీరిద్దరూ కూడా తెలుగుదేశం అధికారంలోకి రాకూడదని అనిపించినా కూడా ఇది తెలుగుదేశం అధికారంలోకి రాదు కనుక మనం కూడా ఒక మాట మాట్లాడదాము, మనం కూడా ఉద్యమం చేద్దామని అంటున్నారు. ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని ఆల్మోస్ట్ ఆల్ డైరెక్ట్గా చెబుతున్నారు. ఇంకా అంతకంటే సంకేతం కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు పెద్ద పెద్ద ఆఫీసర్లు, మేధా వర్గానికి చెందిన వ్యక్తులు, వారికి హార్డ్ కోర్గా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఇలా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గంలో కూడా 165-70 మంది సుఖంగా లేరండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. వారికి అన్యాయం జరుగుతుంది. అమరావతి రైతులందరికీ ఇది ఇష్టమైంది కాదు. వారికి ఇంతవరకు డెవలప్డ్ ప్లాట్ లేదండి. 2024లో అమరావతిని ప్రకటిస్తే ఈ రోజు వరకు కూడా ఎవరికి లేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతి అనుకుంటే 12 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఎవరికి ప్లాట్ ఇచ్చిన దాఖలాలు కూడా, ఎక్కడ ప్లాట్ అనే ఇది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రమంలో నేనేమంటున్నానంటే అమరావతి అనేది పోలవరం ప్రాజెక్ట్ లాగా తరాలు ప్లానింగ్ జరగడం చేయటం కాదు, ఏర్పడిపోవాలంటే ఆయన చెప్పింది 15,000 కోట్లతోటి ఆల్రెడీ డెవలప్డ్ అండి. నేను సింపుల్ కాన్సెప్ట్ సార్. మీకు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 మహానగరాలు. ఆల్రెడీ 3 కలెక్టర్లు ఉన్నారు, 3 ఎస్పీలు ఉన్నారు. ఆ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఉంది. ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా సెంట్రలైజ్ చేస్తే ఏ పట్టణాన్ని, ఏ నగరాన్ని ఆ బ్యారన్ ఏరియాల్లో మిగతా డెవలప్మెంట్స్ చేసుకుంటే మహానగరం అయిపోద్ది హైదరాబాద్. మీకు ఎక్కడ ఇది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాన్సెప్ట్ కూడా అదే కదండి. ఈ ఓడా అని, తోడా అని ఇట్లా 3 రీజన్స్ కింద మార్చారు దాన్ని డెవలప్ చేయాలనేది. సో ఇప్పుడు మీరు చెప్తున్న మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసినటువంటి ఒక ఎలైట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. సాక్షాత్తు మీ నియోజకవర్గాన్ని మీరు రోల్ మోడల్గా చెప్తున్నారు. 7 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచినటువంటి ధూళిపాళ్ల నరేంద్ర గారు లాంటి నియోజకవర్గంలో కూడా ఈ రకమైనటువంటి ఇప్పుడు ఎక్కడా కూడా ఆశాభావమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి లేవని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అనేది చెప్తున్నారు. సరే చూద్దాం, ఇంకా దాదాపుగా 2 సంవత్సరాల పైనే వ్యవధి ఉంది. ఈ ఓవరాల్గా ఏం జరుగుతుందనేది అయితే చూద్దామండి. మీరు మీ నియోజకవర్గాన్ని ఒక మోడల్గా తీసుకొని ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అనలైజ్ చేశారు. థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. మరి చూద్దాం ఏమవుతుందనేది. ధన్యవాదాలు.